బులెటిన్లో ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విజయవాడకు చెందిన సంగీతను పోలీసులు విచారించారు. ఆమెతో పాటు నలుగురిని వారం పాటు విచారించిన పోలీసులు వారి నుంచి కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. పోలీస్ కస్టడీ కూడా ముగియడంతో వారిని జైలుకు తరలించారు. ఎల్బీ నగర్ పోలీసులు గత నెల 2న ఎల్బీ నగర్లో గంజాయి తరలిస్తోన్న సంగీతతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అదే రోజు వారిని రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. వీరితో సంబంధం ఉన్న మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. జూలై 28న కోర్టులో పిటిషన్ వేసి వారందరినీ కస్టడీలోకి తీసుకుంటం జరిగింది. అనంతరం విచారణలో వారిచ్చిన సమాచారం ఆధారంగా మరో 6గురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే నోటీసులు అందుకున్న 6గురు హైదరాబాద్ యువకులు 3 రోజుల క్రితం ఎల్బీ నగర్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో వీరంతా తాము డ్రగ్స్ వాడుతున్నట్లుగా ఒప్పుకోవడం జరిగింది. 3 నెలలుగా కొకైన్, గంజాయి తీసుకున్నట్లుగా వెల్లడించారు. దీంతో వారిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఉస్మానియాకు తరలించి వారి నుంచి రక్తం, వెంట్రుకలు, గోళ్లను సేకరించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా కరెస్పాండెంట్ రమణతో మాట్లాడదాం. రమణ, ఈ పర్టికులర్గా సంగీత డ్రగ్స్ కేసుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ప్లీజ్. విజయవాడకు చెందిన సంగీత కొంతమంది నైజీరియన్లతో కలిసి ఈ డ్రగ్స్ దందా తెరలేపింది. అయితే తనకి నైజీరియన్తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ద్వారా మెల్లగా కాస్త డ్రగ్స్ కూడా తన బానిసగా మారింది. ముందు కొంత నేరాలకు సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించి వీరికి మధ్య సాన్నిధ్యం పెరిగింది. కానీ నైజీరియన్ల ద్వారానే మెల్లిగా తను డ్రగ్స్ అడిక్ట్ ఆ తర్వాతే తెలిసింది డ్రగ్స్ సంబంధించి వ్యాపారం చేస్తే డబ్బులు బాగా పెంచుకోవచ్చు అని చెప్పేసి. అట్లా వీరు అంతా కలిసి ఈ సంగీతతో పాటు మిగతా 4 నైజీరియన్లతో కలిసి హైదరాబాద్ హల్వాల్ కేంద్రంగా ఈ దందాకు తెరలేపారు. ఇక్కడే చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేశారు. అయితే దీన్ని లాస్ట్ మంత్ 2వ తేదీన సితారా హోటల్, ఎల్బీ నగర్ సితారా హోటల్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరి నుంచి కీలక విషయాలు రాబట్టాల్సిన అవసరం నేపథ్యంలో వీరిని కస్టడీ కూడా తీసుకున్నారు. వారం రోజుల కస్టడీ ఈ రోజుతో ముగిసింది. అయితే ఈ కస్టడీ సమయంలో చాలా కీలకమైన విషయాలు చెప్పారు. హైదరాబాద్ చెందినటువంటి చాలా మంది ప్రముఖుల పిల్లలకు వీరు డ్రగ్స్ సప్లై చేసినట్టుగా కూడా చెప్పారు. అందులో ప్రధానంగా మనం కొత్తగూడకు చెందినటువంటి పవన్, జూబ్లీకి చెందినటువంటి సందీప్ రెడ్డి, పంజాబ్ చెందినటువంటి ఆకాష్, మాదాపు చెందిన అర్జున్ రెడ్డి ఇలాంటి చాలా మంది ప్రముఖుల పిల్లలకి కొకైన్ లాంటి వాటిని మేము అమ్మినట్టు కాబట్టి చెప్పారు. దీంతో వారిని కూడా విచారణకు పిలిచారు. వారిని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వారంతా కూడా తమ డ్రగ్స్ తీసుకుంటూ కూడా అంగీకరించారు. వారికి సంబంధించిన రక్త నమూనాలు కావచ్చు, మిగతా గోర్లు ఇలాంటివి సేకరించమని. అయితే ఇంకా ఎవరెవరికి వీరు సప్లై చేస్తున్న విషయాన్ని కూడా కొంత కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఇంకా ఎవరైనా ముఠాలు ఇక్కడ సిటీలో వీరికి కేంద్రంగా పనిచేసాయా, ఇంకా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులు కూడా వీరు సప్లై చేస్తారా, ఇలాంటి చాలా విషయాలే రాబట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు కస్టడీ ముగియడంతో వారిని మళ్ళీ రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. రమణ, మీరు చెప్తున్నట్టు ఎవరైతే ఈ 6గురు కన్ఫెస్ చేశారో మేము డ్రగ్స్ వాడుతున్నాం గత 3 నెలలుగా అని చెప్పేసి, ప్రముఖుల పిల్లలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీళ్ళ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళని పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఆల్రెడీ అంటే డ్రగ్స్ తీసుకోవడం కూడా నేరం కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఆల్రెడీ తమ విచారణలు వారు అంగీకరించారు. వారి అనుమతితోనే మేము మొత్తంగా వారికి సంబంధించిన నమూనాలను ఏదైతే రక్తంలో సంబంధించిన కాబట్టి మిగతావన్నీ కూడా సేకరించాం. వాటిని ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపించామని చెప్తున్నారు. అయితే దాదాపు 30 రోజుల వరకు అయితే పడుతుందని చెప్తున్నారు. క్లారిటీగా ఆ రిపోర్ట్ రావాలంటే మాత్రం 1 మంత్ ఈజీగా సమయం పడుతుంది కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చాకే చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్నారు. రమణ, నేను ఎందుకు అడుగుతున్నానంటే స్వయంగా సీఎం కేసీఆర్ గారే ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడ్డారో వాళ్ళు విక్టిమ్స్తో సమానం, వాళ్ళు వాటికి అలవాటు పడటం ఒక బాధాకరమైన పరిణామం, ఒక సాఫ్ట్ కార్నర్ చూపించడం జరిగింది. అందులోని వీళ్ళంతా కూడా ప్రముఖుల పిల్లలుగా తెలుస్తోంది. సో ఆ యాంగిల్లో వీరంతా కూడా ఓపెన్గా ఒప్పేసుకుంటం జరిగింది పోలీసుల ముందు అంటున్నారు. గత 3 నెలలుగా మేము వాటికి పూర్తిగా బానిసలైపోయామని చెప్పేసి ఆ పరిస్థితుల్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా విక్టిమ్స్గానే ట్రీట్ చేసబడే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? సురేష్, అంటే ఇప్పుడే గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఇప్పటికే చాలా విమర్శలు దారి తీస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ చట్టంలో ఉంది. చట్టంలో ఎన్సీపీ దాని రూల్స్ ప్రకారం కూడా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వారు కూడా ఖచ్చితంగా నేరస్తులే. అయితే మైనర్ మాత్రం అయితే మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ నిర్వహించాలి. వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రం వదిలిపెట్టాల్సి ఉంటుంది. కానీ మేజర్లకు మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటే మినిమం 3 months తక్కువ కాకుండా జైలు శిక్ష కూడా ఉంటుంది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. సురేష్, అలాగే రమణ, వీరు మొత్తానికి ఒక 6గురు అయితే ప్రముఖులు పిల్లలు అని చెప్పేసి అంటున్నారు. ఎవరా ప్రముఖులు, ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా? ఇందులో ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, కొంత రాజకీయ స్థానంలో వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం కొంత
పోలీసులు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మా మెయిన్ గోల్ డ్రగ్స్ సంబంధించిన సప్లైని మేము కంట్రోల్ చేయడమే అనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు చెప్తున్నారు. వారికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కొంత కీలక సమాచారం అయితే ఆల్రెడీ పోలీసులు సేకరించి ఉన్నారు. వాటికి సంబంధించి మేము ఆల్రెడీ కోర్టు ద్వారా మిగతా చట్టపర చర్యలకు మేము ఖచ్చితంగా పూనుకుంటాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ. కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి విజయవాడకు చెందిన సంగీతను పోలీసులు విచారించడం జరిగింది. ఆమెతో పాటు నలుగురిని వారం పాటు విచారించారు పోలీసులు. వారి నుంచి కీలక విషయాలు కూడా రాబట్టారు. పోలీస్ కస్టడీ ముగియడంతో వారిని జైలుకు తరలించారు ఎల్బీ నగర్ పోలీసులు. గత నెల 2న ఎల్బీ నగర్లో గంజాయి తరలిస్తోన్న సంగీతతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అదే రోజు వారిని రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. వీరితో సంబంధం ఉన్న మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. జూలై 28న కోర్టులో పిటిషన్ వేసి వారందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో వారిచ్చిన సమాచారం ఆధారంగా మరో 6గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇకపోతే నోటీసులు అందుకున్న 6గురు హైదరాబాద్ యువకులు 3 రోజుల క్రితం ఎల్బీ నగర్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో వీరంతా కూడా తాము డ్రగ్స్ వాడుతున్నట్లుగా ఒప్పుకోవడం జరిగింది. 3 నెలలుగా కొకెయిన్ గంజాయి తీసుకున్నట్లుగా వెల్లడించారు. దీంతో వారిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఉస్మానియాకు తరలించడం జరిగింది పోలీసులు. వారి నుంచి రక్తం, వెంట్రుకలు, గోళ్లను సేకరించారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక మాత్రమే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.